ఇక్కడ కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఆ లిక్కర్ స్కామ్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడేమో కాంగ్రెస్ బీజేపీలు కలిసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నాయి, బలి చేస్తున్నాయి, అట్లా ఇట్లా అని అప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కేసులు అవి అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళు కలిసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు కేసీఆర్ గారిని, అంత పెద్ద మహాశిఖరం, ఉద్యమ శిఖరం అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎక్కడికక్కడ సందర్భానుచితంగా ఇప్పుడు కవిత గారి మీద అప్పుడు అక్రమ కేసులు బనాయించారని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అనడం లేదు. అంటే మీరు కూడా చూశారు, కవిత గారు అంతకుముందు మా పార్టీని కూడా అనవసరంగా ఆడిపోసుకునే ప్రయత్నం విమర్శించారు. బట్ యాక్చువల్లీ వారు రియలైజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ రీసెంట్ టాక్స్లో చూస్తే అసలు నా మీద దుమ్మెత్తి ఒక ప్లాన్డ్ స్ట్రాటజిక్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసిందే కేటీఆర్ గారు అండ్ వారికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్. అసలు నా పార్టీ నాతోనే లేదు నా కష్టకాలంలో అని చెప్తున్నారు. సో నిజంగా దాడి చేసిన వాళ్ళు వాళ్ళే అని సొంత సోదరిని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఎందుకు వచ్చింది? అయితే వారు చెప్పాలి, లేదా కవిత గారు చెప్పాలి. ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే శ్రీధర్ రెడ్డి గారు ఇంతసేపు చాలా స్మూత్గా కర్ర విరగకుండా పాము చావకుండా మేము విమర్శించలేదు. మేము కూడా విమర్శిస్తలేము, మేము కూడా చాలా హుందాగా. నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళొక మాట చెప్పారు. నేను మా మంత్రులకి మా ఎమ్మెల్యేలకు ఆ ప్రజెంటేషన్ తర్వాత ఇచ్చిన ప్రసంగంలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, కేసీఆర్ గారి గౌరవానికి ఏమాత్రం మంగం కలగకుండా నేను చూసుకునే బాధ్యత నాది. పూచి కేసీఆర్ గారు రండి చర్చిద్దామని చెప్పారు. ఇంతకంటే ఏం చేస్తారు? ఇష్యూ ఏంటంటే నేను ఏమంటా, ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం పైనుంచి దిగి వచ్చిన దైవపుత్రుడు లేదా ఇంకా తెలంగాణకు సంబంధించినంత వరకు ఆయనకు ఇది ఉంటదిలేండి, నేను ఆ విషయాల జోలికి పోవట్లే. కానీ కేసీఆర్ గారు సిబిఐ అభియోగం మోపబడినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాం మనందరం. ఎవరు పీసీ ఘోష్ కమిషన్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రాన నేరస్తులు కాదు కదా. అందుకే దాని ప్రీ ఫామ్ కూడా వినండి కదా. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద వేస్తే పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని కర్త కర్మ క్రియ కింద నిర్ధారించింది. A2గా హరీష్ రావు గారిని కూడా నిర్ధారించింది. వీళ్ళిద్దరు కలిసి సిబిఐ కేసును ఎదుర్కొంటున్నారు. ముందు ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక సిబిఐకి ఇచ్చినాం మేము, డైరెక్ట్ గా మేమేం అలిగేషన్ చేస్తలేం. సో అట్లా కేసీఆర్ గారు వి వెల్కమ్ హిమ్. కాళేశ్వరం ఇప్పటికీ ఆయన తప్పు చేయకపోతే ఎందుకు దాచుకుంటున్నానే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్, మీరు గత 10 ఏళ్ళు సభ జరిగిన తీరు చూస్తున్నారు, ఇప్పుడు సభ జరిగిన తీరు చూస్తున్నారు. గత 10 ఏళ్ళు మాట్లాడతాం మొర్రో మైక్ ఇవ్వమంటే గంట అవతలేసిన సందర్భాలు మేము పిలుస్తున్నాము, రమ్మని మైక్ ఇస్తాము రండి మాట్లాడండి అని పిలుస్తుంటే హరీష్ గారినే అంత టార్గెట్ చేసి కొట్టడం అనేది వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా మీరు? రాజకీయపరమైనటువంటి ప్రయోజనం కోసం అయితే కాదన్న ముఖ్యంగా చేసింది దాంట్లో